హాయ్ హలో అండి. ఇదైతే నా సండే రోజు హాఫ్ డే వ్లాగే నేను మీతో షేర్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇది హాఫ్ డే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా నేను ఆ రోజు అయితే చెప్పాను కదా పన్నీర్ బిర్యానీ చేశానని చెప్పేసి. సో దానిలోకి అయితే ఇదేంటి నేను ఇలాగా పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసి ఇలా చేశాను అనమాట. ఓన్లీ ఆనియన్ చిల్లీ మాత్రమే యాడ్ చేసి చేశాను అంతే. ఇదేంటంటే ఈవినింగ్ అయిన తర్వాత మా వారైతే బయటికి వెళ్దాము, ఒక చిన్న పని ఉండి బయటికి వెళ్ళాలండి. నేనైతే చెంగున ఫాస్ట్గా రెడీ అయిపోయాను. 5 మినిట్స్లో రెడీ అయిపోయాను. ఎందుకనంటే తెలిసిన వాళ్ళు ఎవరికో బైక్ ఇచ్చాము ఆటోలో వెళ్ళే ఛాన్స్ వచ్చినందుకు. మా వారికి యాక్చువల్గా ఆటోలో వెళ్ళడం అంటే ఇష్టం ఉండదండి. నాకు మటుకి ఆటోలో వెళ్ళాలంటే ఇంట్రెస్ట్. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి అయితే ఆటోకి వెళ్తున్నాం కదా అని అంత ఎక్సైటెడ్గా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయానండి. యాక్చువల్గా ఇక్కడైతే ఒక్కసారి వీడియో తీసుకుందామండి అంటే మా వారు చూడండి ఎలా చేస్తున్నారో. అందుకే ఎప్పుడూ నేనే కనిపిస్తూ ఉంటాను. మా వారు చాలా తక్కువ కనిపిస్తారనమాట. కనిపిస్తూ ఉంటారండి వీడియోలో. ఆయనకి సిగ్గు అనమాట. ఈ బ్రేక్లో ఇంకోటి ఏంటంటే ప్రీవియస్గా అయితే నేను గారెలు వేశానండి. నేను వేసింది అయితే తీయలేదు, ఎందుకంటే నేను వేయడమే ఫస్ట్ టైం మా గ్రాండ్ మదర్ ఉన్నప్పుడు పక్కన ఒక్కటేమో వేసాను అంతే. ఫస్ట్ టైం ఎవరు లేకుండా అయితే ట్రై చేయడం అండి నేను. ఇంకా అందులో కూడా వీడియో తీసానంటే ఇంక మొత్తానికే ఎంత బాగానో గారెలు వేయడం వచ్చిన వాళ్ళు చూసారంటే నా వీడియో ముందే కళ్ళు తిరిగి కింద పడతారండి. కానీ నాలాంటి రాని వాళ్ళకి కూడా ఒకసారి ఛాన్స్ అయితే ఇస్తూ ఉండండి గారెలు ఇంట్లో వేయడానికి. ఎందుకంటే వేసి నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు వీటి షేప్ చూసైతే మీరేం భయపడకండి. యాక్చువల్గా ఒక్కోటి ఒక్కో షేప్లో వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చిందేమో అంటే ఒక్కటి వచ్చి ఉంటుందండి మేబీ, నాకు తెలిసి. అంతే కదా. సో నేనైతే అలానే అనుకుంటున్నాను. రాని వాళ్ళకు కూడా ఇంట్లో అయితే ఒక ఛాన్స్ ఇస్తూ ఉండండి ఎప్పుడైనా. సో ఈ చిన్న బ్రేక్ ఇచ్చి అయితే అదైతే షేర్ చేస్తాను కదా. ఇంకా జర్నీ అయితే కంటిన్యూ. ఎక్కడికి వెళ్తున్నామా ఏంటా అని అంటే చిన్న పని ఉందండి. ఆ పని మీద అయితే వెళ్తున్నాము. వెళ్ళాల్సి వచ్చిందనమాట. బిఫోర్ ద డే మేము జర్నీకి ముందు ఇంటికి వెళ్ళే ముందు సో పానీపూరి తిందాం అనుకున్నాం. యాక్చువల్గా పానీపూరి తినడానికి అవ్వలేదు. అలానే ఊరికే వదలడం ఎందుకు, ఎలాగా జేబుకు చిల్లు పెట్టాలి కదా అని చెప్పేసి ఒక కేక్ ఒక పఫ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఎందుకనంటే మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో ఒక ఫుడ్ అయితే తినాలి. ఎక్కువగా ఇలాంటి మా వారే ఇష్టపడరు. నేనే రీల్ చేయడం కోసమని తెగ బిల్డప్ ఇస్తూ చాలా ట్రై చేశాను స్టైల్గా తిందామని. అది ఎక్కడైనా పీస్ వస్తుందేమో, అస్సలు రాలేదు. నట్స్తో వచ్చిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట యాక్చువల్గా. సో దాంతోపాటే ఒక కర్రీ పఫ్ ఇద్దరం అయితే షేర్ చేసుకుని తినేసామండి. ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేటప్పుడు కర్డ్ అయితే అయిపోయింది. ఇంకా ఒక 2 కర్డ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. అంటే ఇంటికి వెళ్ళిపోతాము, మజ్జిగ చేసి పెట్టొచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కొంచెమే బిర్యానీ ఉంది. ఓకే, కొంచెం బిర్యానీతో పాటు నాకు దోశల పిండి ఉంది, ఇడ్లీ పిండి ఉందండి. నాకు ఇలా దోశలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. 2 మిక్స్ చేసి వేసుకుంటే ఆ క్రిస్పీనెస్సే చాలా బాగుంటుందండి యాక్చువల్గా. ఇదిగో ఇప్పుడైతే నేను దోశల పిండిలో కొంచెం ఇడ్లీ పిండిని అయితే కలుపుతున్నాను. నా దగ్గర ఎప్పుడు 2 పిండిలు కలిసి ఉన్నా కూడా నేను డెఫినెట్గా అయితే ఇలా వేసుకోకుండా అయితే అసలు వదలనండి. యాక్చువల్గా ఆనియన్ చిల్లీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ అప్పటికే నైట్ అయింది కదా, ఇంకా నాకు పేషెన్స్ లేదు. లేట్ అయింది కాబట్టి నేను ఊరికే దోశలు మాత్రమే వేసాను అనమాట. దోశలు కూడా చూడండి, నేను వేస్తే మా ఇంట్లో నిజంగా చెప్పాలంటే అసలు ఎవరు వద్దు ఇంకా మాకు చాలు అని కూడా అనరండి. అంత ఈజీగా తింటూ ఉంటారు. నేను వేసే దోశలు అంటే బాగా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. నేనేం చేస్తానంటే చాలామందికి దోశలు వేయడం కూడా ఒక టాలెంటేనండి. చాలామంది మధ్యలో వదిలేసి చుట్టూరు తిప్పుతారు. ముందు మధ్యలోనే తిప్పడం ఇంపార్టెంట్. చిన్నప్పుడు నేను మా చెల్లి ఎప్పుడైనా మా గ్రాండ్ మదర్ మధ్యలో వదిలేసారా తిప్పడం, ఇంకా దోశ వదిలేసేవాళ్ళు. నువ్వేసుకో తోసేసుకునే వాళ్ళమండి. మధ్యలో బండగా ఉందంటే ఇంకా దోశే తినబుద్ధి అవ్వదు అనమాట. యాక్చువల్గా అదొక దోశ, ఇది 2 దోశ. ఊరికే మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. బట్ మరి 1, 2 దోశలు ఏం సరిపోతాయిలేండి. సో ఇలా అయితే కంప్లీట్ చేసామండి.
హాయ్ హలో అండి, సింపుల్గా ఒక గెట్ రెడీ విత్ మీ అయితే చేసేద్దాం. చూసేయండి ఎలా చేస్తాను ఏంటో అన్నది. హాయ్ గైస్, సింపుల్గా ఒక గెట్ రెడీ విత్ మీ అయితే చేసేద్దామా అండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ స్పాట్స్ ఇవన్నీ ఎప్పుడు ఇలానే ఉంటాయిలేండి, అవేం పెద్ద కేర్ చేయొద్దు మీరైతే. యాజ్ యూజువల్గా నా పాండ్స్ వైట్ బ్యూటీ అయితే తీసేసుకున్నానండి. యాక్చువల్గా నేను ఇలా డాట్స్ పెట్టుకుంటాను, చాలామంది చేతికి ఇలా రుద్దేసి అప్లై చేస్తూ ఉంటారు, బట్ నాకు ఎందుకు అలా నచ్చదు. నేనైతే ఇలా అప్లై చేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎలా అప్లై చేసుకుంటున్నాను అని చెప్పేసి. నా బ్యాక్ సైడ్ అయితే మీరేం పట్టించుకోకండి. సో ఇప్పుడులానే అయితే నా ఎన్హాన్స్డ్ పౌడర్ అయితే తీసేసాను. ఈ పౌడర్ అసలు ఫేవరెట్ అండి. ఈ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, డబ్బా తీగని డబ్బా అలా పీల్చాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది ఇదైతే. సో నాకైతే చాలా ఇష్టం. పౌడర్ రాసుకోవడం చూసైతే అసలు ఎవరు భయపడకండి ప్లీజ్. సో అయిపోయింది, స్టిక్కర్ పెట్టేస్తున్నా. స్టిక్కర్ అయితే పెట్టేసాను కదా, అయిపోయిందండి ఫైనల్గా. ఇంకా కంపల్సరీ అయితే కుంకుమ అన్నమాట. సో కుంకుమ కూడా పెట్టేస్తున్నా. ఇక్కడ కొంచెం ఈ మధ్య అయితే వీడియోస్లో చేస్తున్న లిప్స్ అయితే అస్సలు బాగోట్లేదండి. సో ఇది కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా చూసి అయితే దడుచుకోకండి, అసలు అది ఎక్కువైతే ఏం అప్లై చేయను, కొద్దిగా లిప్ షేప్ కనిపించేలా అంతే. ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూపించేస్తాను అన్నమాట. సో ఫైనల్గా అయితే ఆ గెట్ రెడీ విత్ మీ అయిపోయింది. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇలానే అనమాట రెడీ అయ్యేది. కొంచెం లిప్స్టిక్ కూడా వేయలేదంటే ఇంకా అసలు బాగోదు. యాక్చువల్గా ఐలైనర్ రెగ్యులర్ అలవాటు. మా వారు ఆల్రెడీ నాకు కాల్ చేస్తారు, నేను కిందకి వెళ్ళిపోవాలి. లిప్స్టిక్ అయితే ఎక్కువైతే కొద్దిగా తుడిచేసాను కూడా ఆల్రెడీ. సో ఇలానే ఉంటాయి అన్నమాట మన పనులు అంటే. ఓకే అండి, అయిపోయింది.